ఈ దిన దివ్య పూజా బలికి తమ ఉద్దేశములను సమర్పించేవారు మోటు జాన్సన్ ఉద్యోగం కొరకు డాక్టర్ తమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తమ్మ బాలగారి మంచి ఆరోగ్యం కొరకు, కీర్తిశేషులు తమ్మ జానేష్ రెడ్డి శౌర్యలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్యశ్రాంతి కొరకు, వీరి కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాప శాపంలో ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకున్నట్లు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, సింధు, ప్రియా, ప్రణీల్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపాలను విడుదల, మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, టి పాపిరెడ్డి, సుజాత, రోజు, ప్రణతి, మేరీ, అశ్విని కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాప శాపములు విడుదల, మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు, దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, మొత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేస్తున్న సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా పొందినట్లుగా, 2024 సంవత్సరంలో జరగబోవు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం, వడకాలు, స్వస్థత మహాసభ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగినట్లు, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత జరిగినట్లు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, శోభారాణి శౌర్యులు తలంపు నెరవేరినట్లు, బంధకాలను విడుదల, మంచి ఆరోగ్యము, బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి కొరకు, కుమారెడ్డి శివరెడ్డి జ్యోతి తలంపు ప్రకారం శాంత ఆత్మ నిత్యశ్రాంతి కొరకు, క్యాథరిన్, నెల్సన్ కుటుంబంలో మరణించిన వారి ఆత్మల నిత్యశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మల నిత్యశ్రాంతి కొరకు, హెలెన్ మరియు లిల్లీ మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత కొరకు, దేవుని కాపుదల, ఆశీర్వాదముల కొరకు, రాయా జోజిరెడ్డి ఆరోగ్యమ, భాస్కర్ రెడ్డి ఆత్మల నిత్యశ్రాంతి కొరకు, దిక్కులేని మరియు ఉత్తరించి స్థల ఆత్మల నిత్యశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు, జి బాలప్రతాప్ రెడ్డి మంచి ఆరోగ్యము, ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత, మిస్సెస్ ఫిలోమినమ్మ వెంకటస్వామి మంచి ఆరోగ్యము, దేవునిలో బలపడినట్లుగా ఆమె జీవితకాలమంతా ప్రభువు ఆమెకు చేయిపట్టి నడిపించినట్లుగా, పి అగస్టిన్ మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయం పేరిట పూజ, అశ్రిత్ రాజు ఆత్మ నిత్యశ్రాంతి కొరకు మరియు సంధ్యా ప్రభాకర్ సంతానవర కొరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యము, దైవాశీర్వాదం కొరకు, తుమ్మ అరవింద్ ఆత్మ నిత్యశ్రాంతి కొరకు, గొల్మారి తెరేజమ్మ జోజిరెడ్డి ఆత్మల నిత్యశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జి రఫేల్ రెడ్డి, ఎన్ రవితేజకి మంచి కథోలిక్ అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరకనట్లు కరీంనగర్ నుండి ఖమ్మంకు ట్రాన్స్ఫర్ కొరకు, దీపు, దీప్తి, రామ్ ప్రసాద్ మంచి ఉద్యోగాలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఆరోగ్యము, కుటుంబ దైవాశ్రదం కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, ఈ ఉద్దేశాలన్నీ ప్రభువు సమర్పించి దివ్య పూజా బలిలో వీరందరి కోసము ప్రార్థించుదాం. నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు, నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా, నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, కరుణామూర్తివని నీదరి చేరగా శాంతిని నొసగు మరియ తనూజా, నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు.
మాకు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుము. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమ పరిపము. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపదింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము ఈనాడు పాస్కా కాలములో 3వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. ఈనాడు పఠనాలన్నిటిలో మనము చదివినట్లయితే మనము యేసుక్రీస్తుని సాక్షులాగా మారాలి అనే అంశం మీదే మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా మొదటి పఠనములు ఏమంటున్నారంటే, అక్కడ పేతురు ఆ జెరూసలేములో ఉన్న ప్రజలను ఉద్దేశించి కొన్ని మాటలు పలికాడు. అది ఏమిటంటే, మీరు సిలువపై కొట్టి మీరు చంపిన యేసుక్రీస్తుని యాగువైన దేవుడు 3వ నాడు లేపాడు. అది మేము దానికి సాక్షులు అని చెప్తున్నారు. ఎంత గొప్ప ఆ సాక్ష్యం అని మీరు ఒక్కసారి ఆలోచించాలి. కళ్ళ ద్వారా చూచినది, చెవుల ద్వారా విన్నది ఆ యెరూషలేము ఉన్నటువంటి ప్రజలకు తెలియపరుస్తున్నాడు. సాక్ష్యం ఇస్తున్నారు, వెల్లడి చేస్తున్నారు వాడి చూసిన కార్యములు. చాలా ధైర్యంగా చెప్తున్నారు పేతురు గారు. అది మనము మొదటి పఠనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం. అలాగా 2వ పఠనములు యోహాను మొదటి లేఖలు చాలా చక్కగా చెప్తున్నారు. ఏమిటంటే, ఆ దేవునికి ప్రియమైన పుత్రుడైన యేసుక్రీస్తుని ఒక ఎవరై న్యాయాధిపతి, న్యాయవ్యాధి అయి మార్చాడు. ఎవరికి? మనకు అని ఈ 2వ పఠనముల ద్వారా తెలియవలసినాడు. దాని అర్థం ఏమిటంటే, బిడ్డలారా, న్యాయవ్యాధి అయి నియమించాలంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవుని ప్రేమించిన వారికి ఎవరైనా పాటిస్తారో అతనిలో ఆమెతో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది అని ఈ 2వ పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అలాగా ఈరోజు మొదటి పఠనములు ఆ 2 శిష్యులు ఎమ్మావూస్ ఆ గ్రామంలోకి వెళ్ళుచుండగా గడిచిన ఆ రోజులు ఏం జరిగింది, ఆ విషయాన్ని గురించి వారు చర్చ చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు అక్కడ వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. కానీ వారికి తెలియదు అది దేవుడని. ఆ యేసుక్రీస్తుని చూసినప్పుడు వారు ఏమైంది, ఒక భూతంలాగా కనిపిస్తుంది అని చాలా భయపడ్డారు. తర్వాత యేసుక్రీస్తు తన యొక్క ఆ పాదములు చేతులు చూపించి, సిలువ చేసిన ఆ గాయములు చూపించి వారిని తెలియపరుస్తున్నాడు, నేనే మీ గురువు అని చెప్పి వారితో కలిసి భుజించి పానం చేసి ఆ వారిని నిజమైనటువంటి యేసుక్రీస్తు, సజీవమైనటువంటి యేసుక్రీస్తు మీకు తోడుగా ఉన్నారు, మీకు శాంతి కలుగును కాక అని చెప్తున్నారు ఈరోజు మొదటి పఠనములు.
ఎందుకంటే యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ శాంతి మనం కూడా ఇతరులకు తెలియపరచాలి, పంచుకోవాలి. అందుకే మనం కూడా ఆ యేసుక్రీస్తుని సాక్షిలాగా పిలువబడ్డాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి ఈ పూజబలిలో పాల్గొన్న మన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విషయం ఏమిటంటే, బిడ్డలారా, మనము కూడా ఆ శిష్యుల వలె పిలువబడ్డాము. దేనికి? యేసుక్రీస్తుని గురించి కేవలం మాటల ద్వారా చెప్పడం మాత్రం కాదండి. యేసుని గురించి మనము మన జీవితం ద్వారా ఇతరులకు తెలియపరచడానికి, ఒక మంచి సాక్షిలాగా మారడానికి మనల్ని దేవుడు పిలిచాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈ పూజబలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క విన్నపాలను ముందుకు తీసుకుని వచ్చి, ఈ పూజబలిలో తీసుకుని వచ్చి, మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు దేవుడు నన్ను క్షమిస్తారు అని విశ్వసించి నమ్ముకొని మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి కనుక మూసుకొని చేతులంటే జోడించి, ఆ దేవాది దేవుడు మనకు శాంతి కలగడానికి వచ్చిన ఈ రోజును గుర్తు చేసుకుని, ప్రభువా నాకు శాంతి ప్రసాదించండి ప్రభువా, నేను చేసిన ప్రతి ఒక్క పాపములు మన్నించి నన్ను నిత్య జీవన ఒసగండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలిగే వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమతో మమ అందరినీ ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజనము పొందిన మేము నీ బిడ్డలుగా తత్తద్ద భాగ్యమును పొందింది మణి ఆనందించుచున్నాము. పునరుద్ధానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచువాకు నిత్యానందమును ప్రసాదింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
జీవకర్తను మీరు చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 13 నుండి 15 వరకు మరియు 17 నుండి 19 వరకు. అపోస్తుల కార్యములు అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్లా నేను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవకర్తను చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహం మీ అజ్ఞానం వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షం నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలములు వచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు మన పాప విమోచకుడు. మనకు కాదు, మానవాళ్ళందరి పాపములకును ఆయన విమోచకుడు. 2వ పట్నము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్న బిడ్డలారా మీకు ఇట్లు రాయుచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా వినువించుటకును నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుటకు నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదను అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. ఆయన వాక్కునకు ఎవరు విధేయుడగునో అట్టి వాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దేవుని వల్ల మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.
సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును చాలును యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి ఎసుకొని పోవును. నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి ఎసుకొని పోవును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచన భాగము 35వ వచనం నుంచి 48వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 24 verses 35 to 48. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇట్లా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభాంతులై భూతమును చూచునట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రంతులై విశ్వసింపరి. అప్పుడు ఆయన మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గురించి రాయబడినంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరునవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు మూడవ రోజు మృదులో నుండి లేచిననియు యెరూషలేములు మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపడనియు రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, మన గ్రామములు కానీ మన సిటీలో కానీ ఏదో ఒకటి పెళ్ళి జరిగితే చాలా సంతోషంగా ఆనందంగా ఆ ఇద్దరు ఫ్యామిలీసు, పెళ్ళి కొడుకు ఫ్యామిలీ పెళ్ళి కూతురు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ముందు చెల్లి పెట్టడానికి దానికి ముందు ఒక వారం ముందు చాలా టెన్షన్, చాలా ఆన్సైటీ, చాలా వరీస్, ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అని మీరు కలవరపరుచున్నారు. కానీ ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ వివాహపు ఆ మహోత్సవం అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా ఆ రోజునే మన సంతోషం ఆగలేదు. మనం ఒక వారం కానీ ఒక నెల కానీ ఆ సంతోషం ఆ ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగా ఈ పునరుద్ధానం కూడా చూడు, ఈ పునరుద్ధానములు యేసుక్రీస్తు మృతిలో నుంచి మూడవ నాడు లేచినది ఒక వివాహపు మహోత్సవమే. అది ఏమిటంటే వివాహ మహోత్సవం నేనేం చెప్తున్నారంటే మనం పెళ్ళికి అనుసారంగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ఆ చాలా సంతోషం ఉంటుంది ఆ టైంలో. మన ప్రభువు మన కొరకు మరణించి మూడవ నాడు మృతిలో నుండి లేచాడు అని చెప్పడం మాత్రం కాదు, అది మనం మన జీవితంలో అనుభవించిన వాళ్ళకు మాత్రం తెలుసు ఎంతో సంతోషం ఉండేది, ఎంతో ఆనందకరమైనది అని మన విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా ఈ పాత గ్రంథములు కూడా ఈ యాహోవైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక వివాహపు సంబంధాన్ని చేసి ఆ ప్రజలని సొంతం చేశాడు, ప్రేమించాడు, ఎక్కువ ప్రేమించాడు. నూతన గ్రంథములు మనం వస్తున్నప్పుడు యేసుక్రీస్తు స్త్రీ సభని వివాహ సంబంధములో ఏర్పరించి మనల్ని మన స్త్రీ సభలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని తనతో సొంతం చేస్తున్నాడు. అందుకే మనం కూడా సంతోషించాలి యేసుక్రీస్తుని ఉద్ధానం బట్టి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలములు ఆనందం నిండిన కాలం, సంతోషం నిండిన కాలం, సంతోషించవలసిన కాలమే. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనము దాదాపు గడిచిన 2 వారములు యేసుక్రీస్తుని యొక్క పునరుద్ధానం గురించి, యేసుక్రీస్తుడు ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యారు, ఎవరికెవరికి ప్రత్యక్షమయ్యారు, ఎలా లేచాడు అని అంశం మీద ధ్యానించబోతున్నాం. గడిచిన ఆ వారములు, పోయిన వారములు కూడా మన యేసుక్రీస్తుని యొక్క కరుణ గురించి మనము ధ్యానించాము. ఆ దివ్యకారుణ పండుగ కూడా మనము కొనియాడాము. ఈరోజు ప్రత్యేక విధంగా తల్లి శ్రీ సభ మనకు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తున్నారు ఈ పఠనముల ద్వారా. మనం 3 పఠనాలు ఇప్పుడు చదివాము. ఈ పఠనములు ఆ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మనం కూడా ఈ అపొస్తలుల వలె సాక్షిలాగా మారాలి. ఎవరికి సాక్షిలాగా మారాలండి సహోదరి సహోదరులారా? యేసు ప్రభుని సాక్షిలాగా మారాలని మనం పిలువపడ్డాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజులు అలాగా ఈ అపొస్తలులు ఏం చేశారంటే చాలా భయపడ్డారు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత వారు ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసిన ఎవరికి కనిపించకుండా, ఎవరికి బయటికి పోయి వారిని కనిపిస్తే వాళ్ళకు భయం ఉంటుంది. ఎందుకు భయం? నేను యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి వారు నన్ను కూడా చంపిస్తారు అని తలంచి ఆ గదిలో తలుపు మూసుకొని అక్కడ కూర్చున్నారు. కానీ ఆ టైంలో ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చి ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక అని ఒక సమాధానం ఇచ్చారు, ఒక సంతోష వచనం. చాలా భయం అన్నీ మారిపోయింది ఆ ప్రజల్ని, ఆ శిష్యులు అన్ని భయం అన్ని మారి ఒక కొత్త వ్యక్తిలాయి మరి వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఈ అపొస్తలుడైన పేతురు ఎవరికి తెలియపరుస్తున్నాడు తన యొక్క వచనం.
జెరూసలేం ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ముందు ధైర్యంతో ప్రసంగం చేస్తున్నారు. ఏంటిది? తన యొక్క ప్రసంగంలో ఏం చెప్తున్నారు? మీరు చంపిన యేసు ప్రభుని దేవుడు 304 మృత్యుల నుండి లేపాడు అని ఒక సువార్త చెప్పి వారు కూడా హృదయ పరివర్తన పొంది పాప క్షమాపణలు చెంది యేసు దగ్గరికి తిరిగి రావాలి అని ఒకే లక్ష్యముతో ఆ పేతురు గారు తన ఆ కర్తవ్యాన్ని పాలించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, సాక్ష్యం ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు మనం చదివినప్పుడు మాకు తెలుస్తుంది ఇవి ఏమిటంటే 3వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. కనుక జీవనకర్తను మీరు చంపి ఉన్నారు ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్ష్యము. అప్పటి వరకు ఆ మరణ సమయంలో యేసుక్రీస్తుని ఆ శిలువ వేసుకుని యేసుకులు నడుచుకున్న టైంలో, అదేవిధంగా యేసుక్రీస్తుని అరెస్ట్ చేసే సమయంలో భయపడ్డ వ్యక్తి ఎవరు? ఈ పేతురు గారు, అప్పొస్తలుడైన పేతురు గారు. అప్పటి వరకు చాలా భయముతో తనను తాను దాచిపెట్టారు, ఎవరికి చూడకుండా. ఎన్నిసార్లు వంగాడు? 3 సార్లు వంగిన వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాను, చంపిన మీరు యేసుక్రీస్తు చంపారు కదా, దేవుడు యేసుక్రీస్తుని 304 లేపాడంటే చెప్పినప్పుడు ఎంత ధైర్యం వచ్చింది? ఎక్కడ నుంచి ధైర్యం వచ్చింది? ఈ ధైర్యం ఆ ఉద్దిదిన ఆయన యేసుక్రీస్తుని అనుభవించినప్పుడు. అప్పటి వరకు వారికి ధైర్యం లేదు, ఏం లేదు. ఆ యేసుక్రీస్తుని అనుభవించినప్పుడు నా ప్రభువైన దేవుడు ఉద్ధానం చేశాడు అని చూసి వాళ్ళని నమ్మినప్పుడు, అనుభవించిన మాత్రం కాదు, వాళ్ళని విశ్వసించినప్పుడు ఆ ధైర్యం వాళ్ళకు వచ్చింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు కూడా కొన్ని టైములు మనం ఏం చేస్తున్నారంటే, మనము కూడా ఆ యేసుక్రీస్తుని అనుభవించలేని అవసరములు, యేసుక్రీస్తుని విశ్వసించలేని అవసరములు చాలా ఉండవచ్చు, సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ టైంలో మనం ఏం చేద్దాం? మనం మామూలుగా ఒక చోట ఎవరికి మాట్లాడకుండా, యేసుక్రీస్తుని గురించి ఎవరికి వెల్లడి చేయకుండా, తెలియపరచకుండా ఒక గదిలో ఈ శిష్యుల వలె కూర్చున్నాం. కానీ ఒకవేళ యేసుక్రీస్తుని మీకు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు మీ ముందు ప్రత్యక్షమైనప్పుడు, ఆ ఉద్దినటువంటి యేసుక్రీస్తు మీ ముందు వస్తున్నప్పుడు మీరు కూడా ఆ శిష్యులు వరే ధైర్యం పొంది యేసుని గురించి సాక్ష్యం వహిస్తారు. మీరు ఇటువంటి సహోదరులారా, చూడండి, అది మనము కూడా ఆ యేసుక్రీస్తుని వలె సాక్ష్యం ఇవ్వడానికి పిలువడ్డాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఏం జరిగింది అక్కడ? లూకా సువార్త 24వ అధ్యాయము 46 నుంచి 48 వరకు మనం చదివినప్పుడు మనకు తెలుస్తాం ఒక విషయం. ఒకసారి చదవ. లూకా సువార్త 24, 46, 48. క్రీస్తు కష్టములు అనుభవించుననియు మూడవ రోజు మృతులో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనం పాప క్షమాపణము ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చూడండి, ఇది ఫాదర్ గారు చెప్పిన మాటలు కాదు, పోపు మెత్రాన్ గారు, సిస్టర్ గారు చెప్పిన మాట కాదు. ఇది రాయబడిన ఒక విషయమే, ఒక వచనమే గొప్పగా మనం చెప్తున్నది. మీరు విశ్వసించాలి. ఎందుకు మనం విశ్వసించాలి? ఆ ఉద్దీనటువంటి యేసుక్రీస్తుని మనం మనం విశ్వసించాలి, నమ్మాలి? దాని యొక్క ప్రత్యుత్తరం ఇక్కడ ఉంటుంది, ఈ వచనములో ఉంటుంది. ఎందుకనగా మీరు చేసిన ఆ పాపములు, మీరు పాప క్షమాపణ అడగాలి యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తు నుంచి పాప క్షమాపణ అడగాలి మీరు. అప్పుడు మాత్రమే మీకు కూడా దేవుడు వచ్చి ఆ శిష్యులకు చెప్పిన ఒక మాట ఉంటుంది. ఏంటిది ఆ మాట? నీకు శాంతి కలుగును కాక అని ఒక మాట మీరు చెప్తారు. ఎప్పుడు? అది మీరు హృదయ పరివర్తనం పొంది చేసిన పాపములన్నీ ఒప్పుకొని ఆ యేసుతో కలిసి జీవించినప్పుడు,
యేసుక్రీస్తు మీ దగ్గరికి వచ్చి శాంతి కలుగును కాక. ఆ శాంతి ఏం చేయాలి? మనలో ఉండడం మాత్రమే కాదండి, అది ఇతరులకు తెలియపరచాలి, ఇతరులకు పంచుకోవాలి. దానికోసమే మనం బిడ్డలం. సాక్షిలాగా మారడం అంటే ఏంటిది? మామూలుగా సాక్షిలాగా మారడం అంటే యేసుక్రీస్తు మన కొరకు జన్మించారు, మన పాపాల కొరకు మరణించారు అని ఇతరుల పట్ల చెప్పడం మాత్రం కాదండి. పూజ బలిలో పాల్గొని నేను పూజకి వెళుతున్నాను, చాలా ప్రార్థన చేస్తున్నారు అని మీ నోట్ల ద్వారా మాటల ద్వారా చెప్పడం మాత్రం కాదు, మీ జీవితం ద్వారా మీరు ప్రవర్తించాలి. అది చాలా ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది. జీవితం ద్వారా మీరు ప్రకటించాలి యేసుక్రీస్తు గురించి. ఆ శిష్యులకు ఏం జరిగింది? ఆ 2 శిష్యులు ఎమ్మావుస్లోకి ప్రయాణం చేస్తున్న ఆ శిష్యుల మధ్య చర్చ ఎలా మరణించారు, యేసుక్రీస్తు ఎలా మరణించారు, దాని గురించి చర్చ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు శిష్యులు. ఆ శిష్యులు అది చూసి వారి మధ్య యేసు ప్రత్యక్షమై చెప్పిన మాట ఉంటుంది, మీకు శాంతి కలుగును గాక, మీ దేని కొరకు మీరు కలవరపరుస్తున్నారు అని చెప్తుంది. యేసుక్రీస్తుని తన యొక్క సొంత స్వరూపిని చూడు, నా చేయి చూడు, నా చేతులు చూడు, నా పాదములు చూడు. ఇప్పుడు దాకా మీకు విశ్వాసం లేదా? నేను ఎన్నోసార్లు మీతో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నన్ను గురించి నేను చెప్పాను, ప్రవచించాను. మనుష్య కుమారుడు పీడలు సహించి బాధలు సహించి మరణించి 3వ నాడు ఉద్ధానం అవుతుంది ఎన్నోసార్లు మీకు తెలియవచ్చాను, అప్పుడు కూడా మీకు విశ్వాసం లేదా అని చెప్పి వారి యొక్క ఆ నేత్రములు తెరవబెట్టారు. ఎవరు? యేసుక్రీస్తు. చూడు, ఈరోజు మనకు కూడా యేసుక్రీస్తు మన జీవితములు చూపిస్తారు. ఏంటిది చూపిస్తున్నారంటే, మీ యొక్క ఆ నేత్రాలు తెరవబడాలి. దేనికి? యేసు చేసిన కార్యములు చూడడానికి. మీ యొక్క ఆ చెవులు మీరు తెరవబడాలి. ఎందుకు? యేసు పలికిన మాటలు మీరు విని ఇతరులకు తెలియపరచడం. అది యేసుక్రీస్తు మీకు ముందు ఏర్పరిచిన మీ కర్తవ్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త మొదటి యోహాను 2వ అధ్యాయము 3వ వచనం చదవాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 3వ వచనం. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుట నిశ్చయం. చూడండి సహోదరి సహోదరులారా, మనం చేయవలసిన కార్యం ఏమిటంటే ఇక్కడ ఉంటుంది. యేసుక్రీస్తు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చారు. పాత నిబంధన చదివినప్పుడు మనకు అందరికీ తెలుసు ఏమిటండి ఆ 10 ఆజ్ఞలు. ఇక్కడ యేసుక్రీస్తు ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలై కంక్లూడ్ చేశారు. ఏంటిది? మీ దేవుని పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుడు, ఆరాధింపుడు అని చెప్పారు. మీ వలె మీ పొరుగు వారిని కూడా ప్రేమింపుడు అని చెప్పిన మాట. ఆ మాటలు మీరు అనుసరించి మీరు జీవించినప్పుడు మీకు కూడా దేవుడు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగునగాక అని చెప్తారు. అది గ్యారంటీ. చూడండి, ఈరోజు దాని కొరకు మనం ప్రయత్నించాలి. ఆ యేసుక్రీస్తుని యొక్క శాంతి మనం మీదే అనుభవించడానికి. మనం యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మారాలంటే మనము ఏం చేయాలి? మనం నోటిల ద్వారా చెప్పడం మాత్రం కాదు. నేను యేసుక్రీస్తుని యొక్క గొప్ప సాక్షి అని చెప్పడం మాత్రం కాదు. ఒక ఉదాహరణ చెప్పడం, ఒక గుడ్డి వాడిని ఇంకొక గుడ్డిని దారి చూపించగలమా?
కలదు. చీకటిన్న కాబట్టి. అందుకే మొట్టమొదటిగా మీ చీకటి తీసివేసి వెలుగు తీసుకొని రావాలి. ఆ వెలుగు మీలో ఉన్నప్పుడు ఆ పాపం నిండిన ఆ యొక్క మీ సహోదరుల్ని మంచి దారి చూపించడానికి మీకు కలదు. అది ఆ వెలుగైన యేసుక్రీస్తుని మీరు స్వీకరించినప్పుడు, వెలుగైన యేసుక్రీస్తుని యొక్క ఆ మాటలు అనుసరించి జీవించినప్పుడు ఇతరులకు మంచి దారి చూపించడానికి ఉన్నటువంటి శక్తిని దేవుడు మీకు ఇస్తారు. సహోదరి సహోదరులారా, దీని ద్వారా మీరు ఏమవుతున్నది? యేసుక్రీస్తుని యొక్క నిజమైనటువంటి సాక్షిలాగా మీరు మారుతారు. ఈరోజు దాని కొరకు మనం ప్రయత్నించాలి. దేని కొరకు అంటే యేసుక్రీస్తుని యొక్క ఒక చిన్న సాక్షి, మామూలుగా ఉన్నటువంటి సాక్షులు కదా, నిజమైనటువంటి యథార్థమైనటువంటి యొక్క సాక్షిలాగా మారడానికి మనము జీవించాలి. మన జీవితములు సహోదరి సహోదరులారా, చివరిసారి మనము చదువుదాం లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. వారు ఇటులో ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్యలో నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను. చూడండి సహోదరి సహోదరులారా, అది చివరికి మీ అన్ని ప్రవర్తులు చేసి యేసుక్రీస్తుని మీరు నమ్మకం కలిగి జీవించినప్పుడు, ఇతరులకు ఒక మంచి దారి మీరు చూపించినప్పుడు, ఆ యేసుక్రీస్తుని యొక్క గొప్ప సాక్షిలాగా మారినప్పుడు, యేసుక్రీస్తు నిజంగా మీ మధ్యలోకి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని చెప్తారు. మీ శాంతి కోసమే మనం జీవించడం, యేసుక్రీస్తుని యొక్క శాంతి కోసమే మనం జీవించడం. ఆ యేసుక్రీస్తుని యొక్క శాంతి మీలోకి వస్తున్నప్పుడు మీకు ధైర్యాన్ని, మీకు కావలసినన్నిటినీ దేవుడు మీకు ఏర్పరుస్తారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు ఇచ్చిన ఒక మంచి వచనం, దేవుడు ఇచ్చిన ఒక మంచి విషయం, మీకు శాంతి కలుగునుగాక. ఆ యేసుక్రీస్తుని సాక్షిలాయి మారడానికి మనం ప్రార్థన చేద్దాం. ఆ హృదయపూర్వంగా మనము యేసుక్రీస్తుని సాక్షిలాయి మారినప్పుడు మనం కూడా ఇతరులకు ఒక మంచి సహోదరులుగా ఆయి మారుతున్నాం. ఈరోజు ప్రతి విధంగా ఆ దేవుని నుంచి మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను అనుగ్రహించండి ప్రభువా, నన్ను కాచి కాపాడండి ప్రభువా. ఈ రోజు నుంచి మంచి మంచి కార్యములు చేసి మీకు ఇష్టానుసారంగా జీవించి మీ ఆజ్ఞలు ప్రకారం జీవించడానికి నన్ను సిద్ధపరచండి ప్రభువా. ఈ రోజు నుంచి మీరు పలికిన మాటలు అనుసరించి జీవించి ఇతరులకు ఒక ఉదాహరణంగా జీవించడానికి, ఒక ఎగ్జాంపుల్గా జీవించడానికి నన్ను సిద్ధపరచండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము మన యొక్క విశ్వాస సంగ్రహము చెల్లిదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలున గర్భమై కన్యమర్యం నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ రోజు ప్రతి ఏ విధంగా ఈ సమర్పణ సమయములు ప్రభువా, మేము చేసిన ప్రతి ఒక్క కార్యములు మీ ముందు సమర్పణ చేస్తున్నాను ప్రభువా. ఈ అప్పము ద్రాక్షరసము ఎలా మీ శరీర రక్తములాయి మారుతున్నారు,
అదేవిధంగా నా జీవితములు మార్చండి ప్రభువా. పాత స్వభావాన్ని తీసివేసి ఒక నూతన స్వభావం ఇచ్చి మనల్ని మార్చండి ప్రభువా. ఆమేన్. దేవుని యొక్క ఆ కృప ద్వారా, దేవుని యొక్క ఆ శాంతి ద్వారా మనము మంచి మంచి కార్యములు మా జీవితములు చేయడానికి నుండి ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ అనుగ్రహం మాకు త్వరగానే మాకు వసగించండి ప్రభువా. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది కాదు, నిజము నా దేవా. మీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. నా కృతజ్ఞత దివ్యబలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిలో తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యముని వసగి ప్రేమడి భాగ్యమును పంచి పెట్టుమయా. స్వీకరించుమయా నాథా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. ఈ ఆనందములకు ఆధారమైన నీ కుమారుని పాస్క పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శ్వాసద జీవితమునకు అర్హులగుచున్నారు. అదిని విశ్వాసులకు స్వర్గరాజుపు ద్వారములు తెరుపబడినవి. ఎందుకనా అదిని మరణము మా మరణమునకు విముక్తి ధనమయ్యెను. అదిని పునరుద్ధానము ద్వారా మా అందరి జీవితములు పునరుద్ధానమయ్యెను. కావున మానవ జాతి ఎంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతదళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసానా.
ప్రభు నామమున వేం చేయవాడు ధన్యుడు, మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుపడుటకు తము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారములకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును దానమును స్మరచు జీవనొసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాంతుని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేక విధంగా ఈ పూజ వెలుపెట్టించే వారిను ప్రతి ఒక్క విన్నపాలు కొరకు ఈ పూజలు ఎవరైతే పాల్గొంటున్నారో వారి యొక్క ఆ ప్రార్థనలు విన్నపాల కొరకు నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణ మగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగర ముందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము. ప్రతి విధంగా మనము మన కుటుంబం నుంచి చనిపోయిన మన పూర్వీకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దేచూపి కదేవిని నిదలియంగా మరి మాదతోను ఆమె భర్త యొక్క పుణ్యత చోచపు గారితోను పుణ్యత పుస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాల్మలందరితోనూ
మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై.
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. రొట్టెను తెరిచినప్పుడు వారు యేసు ప్రభును గుర్తించిరి. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపము. ఈ పాస్క పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో ముక్తీకరించిన వారు తమ దేహములతో నీవు తాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మా